Okay, hi guys, welcome back to ఆర్యన్ గేమింగ్ ఎఫ్ఎఫ్ మెయిన్ ఫ్రీ ఫైర్ గైస్. నేను మీకు ఈ వీడియోలో కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేసుకొని మొబైల్లో ఏ విధంగా మనం ఫ్రీ ఫైర్ గేమ్ ఆడొచ్చో నేను ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అండ్ ఈ వీడియో కంప్లీట్గా చూడండి గైస్. నేను ఫ్రీ ఫైర్ కీబోర్డ్ అండ్ మౌస్ మొబైల్లో కనెక్ట్ చేసుకుని ఏ విధంగా ఆడుతున్నానో మీకు ఈ వీడియోలో క్లారిటీగా చెప్తాను. అండ్ వీడియో ఎండ్ వరకు చూడండి గైస్. ఓకే గైస్, ఫోకస్ చేసుకోండి, ఫోకస్ చేయండి, ఫోకస్ చేసి చూడండి గైస్. నేను ఏ విధంగా ఆడుతున్నానో ఒకసారి మీకు క్లారిటీగా చెప్తాను. అండ్ ఈ వీడియోకి ఒక 100 లైక్స్ బ్రో గైస్, ఒక 100 లైక్స్ టార్గెట్స్, 100 లైక్స్. అండ్ ఈ వీడియోలో ఒక మంచి కామెంట్ ఉంటే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తాను ఏ విధంగా ఆడుతున్నానో, ఆడడానికి ఏమేమి కావాలో నేను ఈ వీడియోలో కూడా చెప్తాను. నెక్స్ట్ వీడియోలో కూడా క్లారిటీగా అంతా ఎక్స్ప్లెయిన్ చేసి డీటెయిల్గా సింపుల్గా మీకు అర్థం అవడానికి సింపుల్గా చెప్తాను గైస్. ఓకే, ఇక్కడ 2 AWMs తీసుకుందాం. ఎంటర్ ప్రెస్ చేసి AWM 1 అండ్ నెంబర్ 1, మళ్ళీ ఇంకొకటి AWM వచ్చింది బస్. ఓకే, ఇప్పుడు డైరెక్ట్ ట్రైనింగ్ మోడ్లో వెళ్ళి మనం 2 AWMతో ఏ విధంగా ఆడుతున్నాను మీకు ఒక గేమ్ చూడండి. గేమ్ చూశాక చెప్పండి గైస్ మీరు ఏ విధంగా ఉందని చెప్పేసి మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే గైస్ మనం నార్మల్ యూజ్ చేస్తే ఇప్పుడు మనం 2GB 3GB 4GB ర్యామ్స్ ఉన్న మొబైల్స్ కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేసుకొని ఈజీగా ఆడొచ్చు. మనం ఏ విధంగా ఆడొచ్చు, ఎలా ఆడొచ్చు మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ వీడియోలో. ఓకే గైస్, ఇప్పుడు డైరెక్ట్ ట్రైనింగ్ మోడ్లో వెళ్ళిపోదాం. వీడియో మీద ఫోకస్ చేయండి గైస్. నేను ఏ విధంగా ఆడుతున్నానో చెప్పేసి వీడియో మీద ఫోకస్ చేసి చూడండి. ఓకే, అలాగే గైస్ కామెంట్ నుంచి మీరు ఏ లొకేషన్ మీరు అంటే ఖమ్మం నుంచి చూస్తున్నారు, తెలంగాణ, ఆంధ్ర, ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారు. ఓకే, ఒక కిల్ అయితే అయిపోయింది గైస్. చూడండి, మనం కిల్ అయిపోయినాం. ఒక 2 మినిట్స్ చూడండి గైస్ మనం ఏ విధంగా ఆడుతున్నామో. ఓకే, గ్లోవాల్ వేసుకున్నాం. ఓకే గైస్, నేను మీకు వీడియోలో క్లారిటీగా చెప్తాను. ఓకే, బ్యాక్ వచ్చేద్దాం గైస్. ముందుగా మనం కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేసుకుని మొబైల్ ఏ విధంగా ఆడాలో వీడియోలో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్. ఫస్ట్ బాల్ ఫోన్ మనకు మొబైల్ తర్వాత నెక్స్ట్ కీబోర్డ్ గైస్, కీబోర్డ్ అండ్ మౌస్. ఒక యూఎస్బి హబ్, ఇది యూఎస్బి హబ్ గైస్, ఇది ఓటీజీ. అంతే గైస్, మనకు వీటి ద్వారానే మనం కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేసుకొని ఈజీగా ఆడుకోవచ్చు మనం గైస్. నెక్స్ట్ వీడియోలో ఈ వీడియోకు 100 లైక్స్ వస్తే నెక్స్ట్ వీడియోలో ఈ వీడియో క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఏ విధంగా ఆడుతున్నానో చెప్పేసి, ఏ విధంగా ఆడాలో అని చెప్పేసి డీటెయిల్గా క్లారిటీగా చెప్తాను. ముందుగా మన మొబైల్లో పాండా మౌస్ ప్రో యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుని ఉండాలి. నేను పాండా మౌస్ ప్రో యాప్ ఏ విధంగా యాక్టివేషన్ చేసుకోవాలి, పాండా మౌస్ ప్రో యాప్ ఏ ఎంబీలో డౌన్లోడ్ చేసుకోవాలి, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, దాంట్లో వర్జన్స్ ఉంటుంది, దాంట్లో ఏ వర్షన్లో డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పేసి నేను క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను గైస్ నెక్స్ట్ వీడియోలో. మీరు ఈ వీడియోకి ఒక లైక్ అండ్ షేర్ చేసి కామెంట్ చేయండి గైస్. కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. ఇంకొకటి, ఈ వీడియోలో మంచి కామెంట్స్ అనేది వస్తే నేను నెక్స్ట్ వీడియో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ గైస్. నాకు కామెంట్ చేస్తే మీరు ఏ విధంగా ఆడుతున్నారు కీబోర్డ్ అండ్ మౌస్ కనెక్ట్ చేసుకుని కామెంట్ చేస్తే నేను ఆ కామెంట్ ఆధారంగా, వ్యూస్ ఆధారంగా, లైక్స్ ఒక 100 లైక్స్ ఆధారంగా నేను చెప్పేసి పాండా మౌస్ ప్రో యాప్ యాక్టివేషన్ ఏ విధంగా చేసుకోవాలి. యాక్చువల్గా ఇప్పుడు ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇంకో మొబైల్ కావాలి గైస్, 2 మొబైల్స్ కావాలి. ఎందుకంటే మన పాండా మౌస్ ప్రో యాప్ ఒక మొబైల్ యాక్టివేషన్ కాదు, 2 మొబైల్స్ కావాలి దానికి. అందుకే నెక్స్ట్ వీడియోలో మీకు అన్ని క్లారిటీగా చెప్తాను గైస్. లాస్ట్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్ యూ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ గైస్. Chegou a hora, solta o som.